హాయ్. सबसे बड़ा रोग क्या कहेंगे लोग? మీరు కూడా ఈ రోగంతో బాధపడుతున్నారా? మీరు ఇప్పుడు చేస్తున్న పని మీకు ఇష్టమయ్యే చేస్తున్నారా, లేకపోతే ఎవరికో ప్రూవ్ చేయడం కోసం చేస్తున్నారా? మీ తల్లిదండ్రులకి, లేకపోతే సొసైటీకి, మీ రిలేటివ్స్కి, లేకపోతే మీ గురించి తక్కువ మాట్లాడిన వాళ్ళకి? మీ ఆన్సర్ కనుక సెకండ్ అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. మనకి చిన్నప్పటి నుంచే ఈ విషయం నేర్పించారు, జనాలు ఏమనుకుంటారో అని. ఈ ఒక్క మాట ఎంతోమందిని వాళ్ళ నిజమైన జీవితానికి దూరం చేసింది. మనకు నచ్చిన కోర్స్ కాకుండా ఇతరులకు నచ్చే కోర్స్, మనకిష్టమైన కెరియర్ కాకుండా సొసైటీకి నచ్చే ఉద్యోగం, మనకు ఆనందం ఇచ్చే జీవితం కాకుండా ఇతరులు మెచ్చుకునే జీవితం, ఇట్లా జీవిస్తూ ఏదో ఒక రోజు మనల్ని అడుగుతాం, నేను నిజంగా నా కోసమే జీవిస్తున్నానా అని. అప్పటికి చాలా లేట్ అయిపోతుంది. ఒకసారి ఆలోచించండి, మీరు ఒక ఫోన్ కొన్నారు, ఎందుకు? అది నిజంగానే మీకు అవసరమా? లేకపోతే ఎదుటి వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి మీకు కొనాలనిపించిందా? లేకపోతే వేరే వాళ్ళకి చూపించుకోవడం కోసం కొనాలనిపించిందా? ఇక్కడ చాలా నిర్ణయాలు మనవి కావు, అవి సొసైటీ తీసుకున్న నిర్ణయాలు. మన విలువ మన దగ్గర ఉన్న కార్తో కాదు, మనకు వచ్చే జీతంతో కాదు, మన ఫాలోవర్స్తో కాదు, మనం వేసుకున్న బ్రాండెడ్ బట్టలతో కాదు, మనం మనశ్శాంతితో నిర్ణయించబడదు. మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు చివరికి మీరు ప్రశాంతంగా నిద్రపోగలిగితే అదే మీ విజయం. మీ విలువను ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం, లేకపోతే మీ విలువను ప్రూవ్ చేసుకోవడం కోసం మీ లైఫ్ని, మీ టైంని వేస్ట్ చేయకండి. దానికి బదులుగా మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకోండి, దానివల్ల యూజ్ ఉంది. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం వల్లనో, లేకపోతే మీ విలువను వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకోవడం వల్లనో ఎలాంటి యూజ్ లేదు, అండ్ దానివల్ల మీకు ఎలాంటి ప్రాఫిట్స్ కూడా లేవు. కానీ మీది మీరు ఇంప్రెస్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీ పైన మీకు నమ్మకం వస్తుంది. ఫస్ట్ అసలు నా వల్ల ఏం కాదు అని అనుకున్న వాళ్ళు ఏదన్నా చేస్తే ఏమనిపిస్తుంది? అరే ఇది నేను చేయగలను, తనకు తను ఇంప్రెస్ అవుతాం. ఫస్ట్ ఏదైనా ఒకటి జరిగింది మనం చేసినప్పుడు, అలాంటప్పుడు మనల్ని మనం ఇంప్రెస్ అయ్యి ఇంకొకటి చేయడానికి ముందుకు వెళ్తాం. మనపైన మనకు నమ్మకం రావడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. వేరే వాళ్ళకు నచ్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అది ఎప్పటికీ అవ్వదు. ఒకవేళ అయినా అది మీ జీవితానికి ఎలాంటి యూజ్ లేదు. ఒకవేళ ఇంప్రెస్ చేయాలని చూస్తూ ఉంటే మీ జీవితాన్ని మీరు మర్చిపోతున్నారు. మీ జీవితాన్ని ఎవరు మీకోసం జీవించరు. మీ బాధను ఎవ్వరూ అర్థం చేసుకోరు. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసమే జీవిస్తున్నారు ఇక్కడ. అలాంటప్పుడు మీరు మాత్రం ఇంకొకరిని ఇంప్రెస్ చేసి ఏం సాధిద్దామని చెప్పి ఏది చేస్తున్నా ఒకరిని ఇంప్రెస్ చేయాలని చూసినా దానివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయో లేదా చూసుకోండి ఒకసారి. యూజెస్ ఉన్నాయా అంటే ఓకే, ప్రాబ్లం లేదు. యూజ్లెస్ అని అనుకున్నప్పుడు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? ఎవరో మీ లైఫ్లో వచ్చి మీకు ఎలాంటి హెల్ప్ చేయరు. వాళ్ళ స్వార్థం కోసమే ఏదైనా చేస్తారు, చేస్తే కూడా. ఇప్పుడున్న సొసైటీ అలాంటిది. కాబట్టి మీ నిర్ణయాలు, మీ జీవితం, మీ ఆనందం మీ చేతుల్లో ఉండాలి. ఈరోజు నుంచి ఒక నిర్ణయం తీసుకోండి, ఇతరులకి నచ్చడానికి కాదు, నాకు నచ్చే జీవితం నేను జీవిస్తాను అని. అదే నిజమైన స్వేచ్ఛ. మీ విలువను ప్రపంచానికి ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ మీకు మీరే విలువైన వారని తెలుసుకున్నప్పుడు అదే నిజమైన విజయం. అందులో చాలామంది వాళ్ళకి నచ్చినట్టు కాకుండా ఇంకొకరి అప్రూవల్ కోసం జీవిస్తూ ఉంటారు. ఒకరు ఏదైనా బాగుంది అని అంటే సంతోషపడిపోవడం, ఏదైనా బాగాలేదు అని అంటే మన విలువ మొత్తానికి తగ్గిపోయినట్టు ఫీల్ అవ్వడం. ఒకటి చెప్తే మీ విలువ తగ్గిపోతే ఇంకేముంది మీకు ఐడెంటిటీ? మీకు మీరే వాల్యూ ఇచ్చుకోకపోతే, ఇంకొకరి వ్యాలిడేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే దాంట్లో ఏమన్నా ప్రాక్టికల్గా ఆలోచించండి ఒకసారి. ఏదైనా యూజ్ ఉందా? ఈ జీవితానికి ఓనర్ మీరా, లేకపోతే వేరే వాళ్ళ? మెంటల్ పీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పీస్ఫుల్గా ఉండడమే నిజమైన విజయం. మన జీవితంలో చాలా నిర్ణయాలు మన కోసం తీసుకోము,
ఎంత ఇబ్బంది పడుతూ అయినా సరే వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం, వేరే వాళ్ళ ముందు మీ స్టేటస్ చూపించుకోవడం కోసం చేస్తూ ఉంటాం. మంచి జాబ్, మంచి ఇల్లు, మంచి స్టేటస్, ఇవన్నీ నిజంగా మన ఆనందం కోసమా? లేకపోతే నేను కూడా ఏదో సాధించాను అని చెప్పేసి ప్రపంచానికి చూపించుకోవడం కోసమా? చాలామంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, సొంత ఇల్లు ఉంటే ఒకరు విలువనిస్తారని చెప్పేసి, లేకపోతే ఒకరు మనల్ని చూసే విధానం మారుతుంది అని చెప్పేసి, వాళ్ళకి ఆ స్తోమత లేకపోయినా, ఐ మీన్ స్తోమత ఉన్నా కానీ అవసరం లేకపోయినా కానీ ఇల్లు కొనడం ఎంతో ఇబ్బంది పడుతుంది. ఆ తర్వాత ఇబ్బంది పడేది ఎవరు? లైఫ్ లాంగ్. అది అవసరం ఉందా లేదా మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. వేరే వాడికి ప్రూవ్ చేయడం కోసం ఇంత ఇబ్బంది పడడం కరెక్ట్ కాదు. చాలా సఫర్ అవుతారు అలాంటి వాళ్ళు, చాలా సఫర్ అవుతున్నారు కూడా. ఒక ఇల్లు మాత్రమే కాదు, ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయాలు ఏవైనా కావచ్చు. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం, వేరే వాళ్ళ దగ్గర మన వాల్యూ పెంచడం కోసము, వేరే వాళ్ళ దగ్గర మన స్టేటస్ చూపించుకోవడం కోసము బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు నీ దృష్టిలో నీకెక్కడ ఉంది వాల్యూ? నీ దృష్టిలో నీకే లేనప్పుడు వేరే వాళ్ళు ఏం వాల్యూ ఇస్తారు? ఫస్ట్ నీ విలువ నువ్వు తెలుసు, అది చాలు జీవితానికి. వేరే ఏ ఒక్క పర్సన్తోని కూడా నీ విలువను గుర్తించమని అడగాల్సిన పని లేదు, దానికోసం టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు. నువ్వు యూజ్ సింపుల్గా, ప్రాక్టికల్గా ఆలోచించుకోండి. ఒకసారి ఒకరిని ఇంప్రెస్ చేస్తే దానివల్ల మీకు వచ్చే ఉపయోగం ఏముంది? ఎలాంటి ఉపయోగం ఉండదు, మీరు ఇబ్బంది పడడం తప్ప. ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ డ్రీమ్స్ కానీ, లేకపోతే జీవితం ఎలా గడపాలి అనే ఒక ఆలోచన వల్ల ఉంటుంది. దాని ప్రకారం వెళ్ళిపోతే హ్యాపీగా ఉండిపోతాం మనం. వేరే వాళ్ళకి నచ్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ మీ విలువను మీరు గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇంప్రెస్ చేసుకున్నప్పుడు మీ పైన మీకు ఒక నమ్మకం వస్తుంది. ఆ నమ్మకం చాలు ఏదైనా చేయడానికి. వేరే వాళ్ళని ఇంప్రెస్ చేసుకుంటా కూర్చుంటే మీ పైన మీకు నమ్మకం అనేది రాదు, మీరు లైఫ్లో ఏం చేయలేరు. వేరే వాళ్ళ అప్రూవల్స్ కోసమే చూస్తూ ఉంటే ఇంకా మీరు ఏం చేసినా ఎక్కడ సంతోషపడతారు?